మార్నింగ్ ఈ టైంకి కొత్తగూడెం ఇక్కడికి వచ్చాను. నేను ఖమ్మం వెళ్ళాలి. బస్సెస్ మార్నింగ్ నుంచి ఒక్క బస్సు కూడా రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను నర్సింగ్ ఆఫీసర్ ఖమ్మంలో జాబ్ చేస్తున్నా. వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా బస్సెస్ సడన్ గా స్టాప్ చేస్తే మాకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాలి. సో కొంచెం మాకు కోఆపరేట్ చేయండి. బస్సెస్ని తొందరగా మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. మార్నింగ్ ఈ టైంకి కొత్తగూడెం ఇక్కడికి వచ్చాను. నేను ఖమ్మం వెళ్ళాలి. బస్సెస్ మార్నింగ్ నుంచి ఒక్క బస్సు కూడా రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను నర్సింగ్ ఆఫీసర్ ఖమ్మంలో జాబ్ చేస్తున్నా. వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా బస్సెస్ సడన్ గా స్టాప్ చేస్తే మాకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాలి. సో కొంచెం మాకు కోఆపరేట్ చేయండి. బస్సెస్ని తొందరగా మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. మార్నింగ్ ఈ టైంకి కొత్తగూడెం ఇక్కడికి వచ్చాను. నేను ఖమ్మం వెళ్ళాలి. బస్సెస్ మార్నింగ్ నుంచి ఒక్క బస్సు కూడా రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను నర్సింగ్ ఆఫీసర్ ఖమ్మంలో జాబ్ చేస్తున్నా. వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా బస్సెస్ సడన్ గా స్టాప్ చేస్తే మాకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాలి. సో కొంచెం మాకు కోఆపరేట్ చేయండి. బస్సెస్ని తొందరగా మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. మార్నింగ్ ఈ టైంకి కొత్తగూడెం ఇక్కడికి వచ్చాను. నేను ఖమ్మం వెళ్ళాలి. బస్సెస్ మార్నింగ్ నుంచి ఒక్క బస్సు కూడా రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను నర్సింగ్ ఆఫీసర్ ఖమ్మంలో జాబ్ చేస్తున్నా. వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా బస్సెస్ సడన్ గా స్టాప్ చేస్తే మాకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాలి. సో కొంచెం మాకు కోఆపరేట్ చేయండి. బస్సెస్ని తొందరగా మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తారని నేను చాలా